కోల్కతాలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబన్నా అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాగా హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బ్యారికేడ్లను బద్దలు కొట్టారు. బ్యారికేడ్లను చేతులతోనే లాగి పక్కకు పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనల్స్ వాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు విద్యార్థుల నిరసనల మధ్య సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేపు 12 గంటల పాటు బెంగాల్లో బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. కోల్కతాలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబన్నా అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాగా హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బ్యారికేడ్లను బద్దలు కొట్టారు. బ్యారికేడ్లను చేతులతోనే లాగి పక్కకు పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాల్స్ వాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు విద్యార్థుల నిరసనల మధ్య సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేపు 12 గంటల పాటు బెంగాల్లో బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు బెంగాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, బెంగాల్ మీరు చెప్పినట్టుగా నిజంగానే ఒక యుద్ధ వాతావరణం మాత్రం బెంగాల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ రాజీనామా చేయాలి అంటూ కూడా డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి హత్య ఘటనకు నిరసనగా నబన్నా అభియాన్ పేరుతోటి విద్యార్థులంతా కూడా రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అన్నటువంటి డిమాండ్లతోటి విద్యార్థి సంఘం ఏదైతే పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ ఏదైతే చేపట్టారో ఆ నిరసన చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఒక బుల్లెట్ల వర్షం పోలీసులకు విద్యార్థులకు మధ్య తలెత్తుతుంది. సో దీంట్లో భాగంగా యుద్ధ వాతావరణంగా మారింది. హౌరా బ్రిడ్జ్ నుంచి ఆందోళనకారులను చెరగొట్టేందుకు ఇప్పటికే పోలీసులంతా కూడా బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు, వాటర్ కెనాల్ ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయం నబన్న వరకు కూడా విద్యార్థులు చేపట్టినటువంటి ర్యాలీని రోడ్లపైన ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్రటేరియట్ మొత్తాన్ని కూడా విద్యార్థులు ముట్టడించేందుకు ముందడుగులు వేస్తున్నారు. అంతేకాదు బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ కూడా ఆందోళనకారులు ముందుకు వెళ్తున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య చాలా యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు అక్కడ విద్యార్థులందరినీ కూడా అడ్డుకుంటున్నారు. అంతేకాదు వాటర్ ఫైరింగ్ జరుగుతోంది, టియర్ గ్యాస్ ఫైరింగ్ కూడా జరుగుతోంది. ఇట్లా నేపథ్యంలో ర్యాలీలతో అశాంతిని రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతుందంటూ కూడా అటు టీఎంసీ చాలా తీవ్రంగా ఆరోపిస్తోంది. నిజానికి ఈ కేసులో మొదటి నుంచి కూడా డాక్టర్ అభయ
మర్డర్ కేసులో, రేప్ అండ్ మర్డర్ కేసులో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ, వైద్య శాఖ, సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో నిర్భయ తల్లి కూడా దీనికి సంబంధించి మమతా బెనర్జీకి చురకలంటించేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఎవరెవరైతే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీదీ ప్రభుత్వం. సో ఆ సొంత ప్రభుత్వంలోని ఎంపీలు సైతం తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ పైన కానీ అట్లాగే మాజీ ప్రిన్సిపల్ పైన కూడా తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో మరోవైపు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా విద్యార్థి లోకం అంతా కూడా ఇప్పటికే కదులుతోంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ డాక్టర్లంతా కూడా విధుల్లో చేరాలి అంటూ ఒక సూచన ఇచ్చినా ఆ సూచనలు పాటిస్తా గానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం రణరంగం తప్పట్లేదు. యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నిరసన ప్రదర్శన నేపథ్యంలో కోల్కతా పోలీస్ జ్యుడిషియల్ ఎలక్షన్ లో దాదాపు 25 మంది ఐపీఎస్ అధికారులతో ఇప్పటికే భద్రతను ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర సెక్రటరీకి దారితీసేటువంటి అంటే సచివాలయానికి వెళ్లేటువంటి ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 30 మంది ఐపీఎస్ అధికారులతోటి భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది. నిరసన ర్యాలీలు చట్ట విరుద్ధం అంటూ జిల్లా అంటే డిపార్ట్మెంట్ లో అన్ని అధికార యంత్రాంగం చెప్పినప్పటికీ నబన్న అభియాన్ ర్యాలీతో మాత్రం ముందుకెళ్లాలని ఇప్పటికే పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ నిర్ణయం తీసుకుంది. 2 ప్రధాన ర్యాలీలను ప్లాన్ చేసింది. సెంట్రల్ కోల్కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ఒక ర్యాలీ తీసుకుంటే హౌరాలోని సాంత్రగచ్చు నుంచి మరొక ర్యాలీని చేపట్టింది. సో దీంతో హౌరాలో దరిదాపు 2000 మందికి పైగా పోలీసు బలగాల్ని మోహరించడం జరిగింది. 4 ఏడీజీలు ఉన్నారు, 13 మంది డిఐజీలు ఉన్నారు, దరిదాపు 15 మంది ఎస్పీ ర్యాంక్ అధికారుల పర్యవేక్షణలో పశ్చిమ బెంగాల్ మొత్తం పోలీసు కనుసన్నల్లో నడుస్తోంది. 4 వాటర్ కెనాన్ ట్రక్కులను కూడా ఇప్పటికే అందుబాటులో తెచ్చారు. సో ఉదయం నుంచి పోలీసులు చేపట్టినటువంటి భద్రతా చర్యలతోటి అటు కోల్కతాలో సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బంది పడుతున్నారు. హౌరాలో కూడా వాహన రాకపోకల పైన తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తోంది. భారీ బ్యారికేడ్లతోటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి సెక్రటేరియట్ కానీ తన నివాసాలన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. మరోవైపు 12 గంటల పాటు పశ్చిమ బెంగాల్ బంద్ కి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థి లోకం అంతా కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా చాలా డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి. శ్రీకాంత్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు విద్యార్థుల నిరసనకు అటు బీజేపీ కూడా మద్దతు పలుకుతుందా? బీజేపీ ఇప్పటికే బంద్ కు పిలుపునిచ్చింది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం వచ్చే నిరసనగా 12 గంటల బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా బంద్ ఉంటుందంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నబన్న అభియాన్ ర్యాలీలో చెలరేగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో ఈ హింసాకాండ మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేత సువేంద్ర అధికారి తప్పుపట్టారు. బెంగాల్ నిరసనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే సువేంద్ర అధికారి దీదీకి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అంతేకాదు ఈ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా సువేంద్ర అధికారి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఈ హింసకు మమతా బెనర్జీ బాధ్యత వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం హత్య కేసుతో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. మమతను నియంతగా పోలుస్తూ ఈ ఘటన పైన ఒక నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే సీఎం రాజీనామా చేయాలి, నీ విచారణకు సహకరించాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముందు ఈ ఘటనను అసలు ఆత్మహత్యగా టీఎంసీ ఎందుకు చెప్పింది, మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్ వినోద్ గోయల్ కూడా సిబిఐ పాలిగ్రఫీ టెస్ట్ జరపాలి అన్నటువంటి డిమాండ్లు సీరియస్ గా వినిపిస్తున్నాయి. శ్రీకాంత్, మరోపక్క చూస్తే అటు విద్యార్థుల ఆందోళనలు ఒక రకంగా చూస్తే వారి ఆ విద్యార్థుల ఆగ్రహం కూడా కొన్ని ప్రభుత్వాలు గద్దెదించడానికి కూడా కారణమయ్యాయని చెప్పొచ్చు. మరి ఈ రోజు బెంగాల్లో పరిస్థితి అదే రకంగా కనిపిస్తుంది. కోల్కతాలో పూర్తిగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మమతా బెనర్జీ రాజీనామా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? గవర్నర్ పాలన వస్తుందనుకోవచ్చా? అక్కడ చూడాలి, ఎందుకంటే డిమాండ్స్ మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో చాలా హింసాత్మకంగా హింసాకాండ విద్యార్థుల పైన టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ కెనాన్లు ప్రయోగించడం ఒక ఉద్యమానికి ఒక రాష్ట్ర ఉద్యమం కోసమో లేదంటే ఒక నియంత పాలన మీద జరిగేటువంటి ఉద్యమాలు ఎట్లయితే జరుగుతాయో ఒక మరణించిన విద్యార్థికి న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ తోటి ఈ రోజు కొన్ని విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళకు న్యాయం చేయాల్సింది పోయి ప్రభుత్వం వాళ్ళపైనే దాడులు చేయడం, మొదటి నుంచి కూడా ఎవరైతే నిరసన తెలుతారో వాళ్ళపైన దాడులు జరిగాయి. ఈవెన్ అభయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా చాలా మంది విద్యార్థుల పైన దాడులు కూడా జరిగాయి, డాక్టర్ల పైన దాడులు జరిగాయి. సో వీటన్నిటికీ మమతా బెనర్జీ బాధ్యత వహించాలంటూ కూడా విద్యార్థి సంఘం, ఛాత్ర సమాజ్ అట్లాగే
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామి జ్యోతో మంచ నభన్న అభియాన్ పేరుతోటి నిరసన ర్యాలీలు చేపట్టింది. సో దీంట్లో భాగంగా కోల్కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ఒక ర్యాలీ, హౌరాలోని సాత్రాగంజ్ నుంచి మరో ర్యాలీ నిర్వహించింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, వాటర్ కెనాన్లు, బాష్పవాయు ప్రయోగించడంతో ర్యాలీ మొత్తం ఉద్రిక్తంగా మారింది. శ్రీకాంత్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు మమతా బెనర్జీ సంఘటనలపైన స్పందించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మమతా బెనర్జీ ఇప్పటికీ ఇంకా తాత్సారం చేస్తూనే ఉన్నారు. మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ వ్యవహార శైలి కేసు విషయంలో నిందితుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తోంది. నిందితులకు శిక్ష పడకుండా మమతా బెనర్జీ అడ్డుకుంటోందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పైన దరిదాపు 3 సార్లు గెలిచినటువంటి మమతా బెనర్జీ అక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవడం నిజానికి చాలా అంటే ఒక రకంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో మమతా బెనర్జీకి చుట్టుముడుతోంది, ఉచ్చు బిగుస్తోంది అంటే ఖచ్చితంగా అట్లాంటి పరిణామాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మమతా బెనర్జీ విషయంలో. మరీ ముఖ్యంగా ఈ రోజు బంగ్లాదేశ్ ఏదైతే అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు మాత్రం 12 గంటల బంద్ కు మాత్రం పిలుపునివ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ. సువేంద్ర అధికారి సో మమత పైన చాలా ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో మాత్రం కనిపిస్తోంది. దీది రాజీనామా చేయాలంటూ కూడా చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయని చెప్పాలి. అంటే మరీ ముఖ్యంగా దశాబ్దాల కమ్యూనిస్టు పాలన అంతం చేసి 13 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక ప్రజాగ్రహాన్ని మాత్రం ఎదుర్కొంటున్నారని చెప్పాలి. డాక్టర్ ని హత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులో మమతా బెనర్జీ అనుమానాస్పద ప్రవర్తన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.